నా ఫేసు కళ్ళు చూస్తుంటే ఏం అర్థమవుతుంది. సో నైట్ అంతా నిద్ర లేదు. ఇంకా మార్నింగ్ ఈరోజు నుంచి పాపకి హాఫ్ డేస్ అనమాట స్కూలు. మామూలుగా తను 8:30కి వెళ్తుంది. కాకపోతే ఇంకా ఇప్పుడు 7:30కే వెళ్ళాలి. అంటే ఎంత ఎర్లీగా లేవాలి, ఎంత ఎర్లీగా రెడీ అవ్వాలి, వెళ్ళాలి. సో 12:30కి వచ్చేస్తుంది. హాఫ్ డేస్ అనమాట. ఈరోజు సాటర్డే కదా, రేపు సండే, ఈ రోజు హాఫ్ డేస్. దాని గురించి ఎర్లీగా లేవాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే అమ్ము నన్నే చూస్ చేసుకుంటుంది. అంటే నన్నే స్నానం చేయించమంటుంది వాళ్ళ డాడీ ఉన్నా కూడా. ఎందుకంటే ఆ మనిషి అలా అరుస్తూ కోపడుతూ బిహేవ్ చేస్తాడు కాబట్టి. సో నా ఫేస్ చూస్తే అర్థమవుతుంది కదా ఎందుకు నిద్ర లేదు అంటే. ఆల్మోస్ట్ ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుందో, 4-5 డేస్ అవుతున్నట్టుంది. ఆ మనిషి నాతో గొడవ పడి అరిసి, ఆ రోజు నుంచి నేను బాధపడుతూనే ఉన్నాను. నేను పెట్టే పోస్టులన్నీ అందరు చూస్తున్నారు కదా. సో అంటే ఫేక్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఇవే పోస్ట్ చేస్తారు. బట్ అది నాకు ఆ అకౌంట్స్ నాయి కాదు, నాకు సంబంధం లేదు. నాకేదో చిన్న అకౌంట్ ఉంది. సో ఇప్పుడు అది కూడా ఫేక్ చేసేస్తారు పేరు చెప్పగానే అది. సో ఏంటంటే ఇంకా మనిషి ఎలాగో ఏం రెస్పాండ్ అవ్వట్లేడు, అలాగే ఉంటున్నాడు. నేనే అడిగాను అనమాట, ఏంటి ఇంకా ఎప్పటికీ ఇలానే ఉంటావా, నువ్వు మారవా అని. నిన్న పొద్దున్న బయటకు వెళ్తున్నాం ఎక్కడికి, నిన్న హాలిడే కదా పాపకి. అదే నెక్లెస్ రోడ్ ఊరికే చూడడానికి వెళ్ళాం హోలీ. ఆ రోజు అతను అలా మాట్లాడినప్పుడు నేను ఇంకా చెప్పాను కదా, ఫోన్లో అన్నీ డిలీట్ చేసేసాను తనకు సంబంధించిన ఫొటోస్, ఈవెన్ పాపతో ఉన్నవి, నాతో ఉన్నవి అన్నీ. ఆ తర్వాత ఇప్పటిదాకా తనని ఒక ఫోటో వీడియో నేను తీయదలుచుకోలేదు లైఫ్లో. ఎందుకంటే నేను ఆ రోజు నైట్ అంతా ఏడ్చిన ఏడుపు, నేను పడ్డ బాధ, ఎవ్రీథింగ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంత తట్టుకోలేనంత పెయిన్ అబ్బాయి నాకు ఇస్తున్నాడు. తర్వాత ఏమైందంటే ఇంకా అడిగితే, లేదు నేను మారను, నువ్వు వేరే వాడిని చూసుకో. తనే ఫస్ట్ చెప్పేస్తాడు, నువ్వు వేరే వాడిని చూసుకో. సో ఏంటంటే గేస్ ఎలా ఉంటారంటే వాళ్ళకి అమ్మాయిలతోటి నచ్చదు. ఈయనకి వేరే అమ్మాయిలు కూడా నచ్చుతారు అనుకుంటా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వేరే అమ్మాయి వాళ్ళు చెప్పారు కాబట్టి ఈయన కూడా ఒప్పుకున్నాడు. ఇంతకుముందు గొడవ అయింది కదా, అది చీపురు కట్టుతో కొట్టానప్పుడు అది. సో ఓన్లీ నేనే నచ్చను, నా మీదే ఫీలింగ్స్ ఉండవు, నేనంటే ఇష్టం ఉండదు. ఇంకా నన్ను మెయిన్ 2 మాటలు అంటాడు ఇప్పుడు, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒకటి అంటాడు దరిద్రం అంటాడు నన్ను, ఇంకొక మాట అంటాడు బజార్ దానం అంటాడు. ఈ 2 మాటలు అంటాడు, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి దరిద్రం? ఇంకోటి బజార్ దాన్ని అంటాడు. ఈ 2 మాటలు నాకు చాలా బాధ అనిపిస్తుంది. సరే, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతే. ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళ అక్క కానీ, వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి ఒంటరిగా ఉండాలని ఇష్టం. వాళ్ళకి ఒంటరిగా ఉండాలని ఇష్టం అన్నప్పుడు వాళ్ళు ఒంటరిగా బతకని. సరే నాకు తెలియదు, అబ్బాయి బాగున్నాడు, ప్రేమగా ఉంటాడు అనుకున్నా నేను. అప్పుడు నాతో ఓపెన్గా చెప్పాలి కదా, నేను పెళ్ళి చేసుకున్నా, నేను పెళ్ళాన్ని మాత్రమే లవ్ చేయను, నేను మిగతా అందరితోటి మంచిగా ఉంటాను, అందరితోటి మంచిగా మాట్లాడతాను, సందులో అందరికీ హాయ్ చెప్తాను, పెళ్ళంతా మాత్రమే నేను మంచిగా ఉండనంటే ఏ అమ్మాయి అలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోదు కదా. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక పెళ్ళాం మీద ఫీలింగ్స్ లేవు, ప్రేమ లేదు, సెక్సు లేదు, ఏమీ లేదు. 6 సంవత్సరాలు అవుతుంది. పిల్ల మీద కోపడమే, అరవడమే, ప్రేమ లేదు. కడుపులో ఇప్పుడున్న బిడ్డ మీద ప్రేమ లేదు. ఒక్కసారి కూడా చేసి బిడ్డను చూడు, పొట్ట మీద బిడ్డ కదులుతుందన్నా పట్టించుకోడు. తర్వాత నేను పిల్లని కింద చూసుకుంటుంటే షింకుడు అంట్లుంటే అవి మాత్రం తోంబెడతాడు. ఫుడ్ కావాలంటే వండి పెడతాడు. పొట్టుకి ఫుడ్ అయితే బుక్ చేస్తాడు. ఇదైతే ఉంది. తిండి పెట్టడం, మనిషిని చూసుకోవడం వరకు అయితే ఉంది తప్ప, తిండి ఒకటి ఉంటే సరిపోద్దా మనిషికి? నేను అదే అడుగుతున్నా. తిండి ఒకటి ఉంటే సరిపోద్దా? ప్రేమ లేకుండా తిండి పెడితే ఏంటి అది? ఇప్పుడు ఫాదర్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేలా ఒక రకంగా ఉంటుంది, బ్రదర్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేలా ఒక రకంగా ఉంటుంది. ఒక బాయ్ ఫ్రెండ్, హస్బెండ్ అంటే అన్ని రకాలుగా లవ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. టచ్గా ఉండాలి, కలిసి పడుకోవాలి, పక్కన ఉండాలి, సెక్సువల్గా ఉండాలి. అంటే ఇది ఆలోచించడం తప్ప, ఒక భార్యగా భర్త నుంచి ఇలా ఆలోచించడం తప్ప.
ఏ కులంలో అయినా, ఏ మతంలో అయినా, ఏ దేవుడైనా ఏం చెప్తారు నాకు తెలిసి, కట్టుకున్న మొగుడుతో మంచిగా ఉండాలి పెళ్ళం అన్ని రకాలుగా అని చెప్తారు. మరి అదే మొగుడు 6 సంవత్సరాలు అవుతున్నా ఒక్క పూట కూడా పక్కన పడుకోకుండా, చెయ్యేసి పడుకోకుండా, దగ్గరికి రాకుండా, సెక్సువల్గా లేకుండా ఉన్నప్పుడు ఏ అమ్మాయి, ఏ భార్య అయినా ఏం చేయాలి? వేరే వాడిని చూసుకోవాలి. ఎందుకంటే ఆడపిల్ల అయినా మగపిల్లోడైనా పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దికి వాళ్ళలో ఒక ఫీలింగ్స్ అనేవి ఉంటాయి, వాళ్ళ బాడీ నీడ్స్ అనేవి ఉంటాయి. అన్నిటినీ కట్టిపెట్టుకుని బతకాలి అంటే మనమేమి ఋషులం కాదు, దేవుళ్ళం కాదు. ఇంకొకటి ఈ ప్రేమలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? లవర్స్ ఉండడం అదంతా బాడీలో ఉన్న ఫీలింగ్స్ వల్లే కదా. తల్లిదండ్రిని కూడా వదిలేసి ఒక అబ్బాయిని లవ్ చేసి వాళ్ళ కోసం ఇంట్లో వాళ్ళని వదిలేసి ఒక అమ్మాయి కోసము ఇదంతా దేనికి? ఆ బాడీలో ఉన్న చేంజెస్ మన మైండ్లో ఉత్పత్తి అయ్యేదా ఒక లవ్ హార్మోను, ఆ మనిషి మీద ఉన్న ప్రేమ, చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులను వదిలేసి అందరినీ వదిలేసి ఆ మనిషి కోసం ఆ మనిషి కావాలని, నేను ఒకదాన్నే కాదు కదా, ప్రపంచంలో చాలామంది ఉన్నారు కదా ప్రేమ కోసం చాలా అన్నీ వదులుకుని ప్రేమే కావాలి, ప్రేమే ముఖ్యమని ప్రేమ కోసం పోరాడే వాళ్ళు. సో అది నేను చెప్తున్నా. ప్రేమ అంటే ఏంటి? ఓకే, ప్రేమ అంటే సెక్స్ కాదు, నేను ఒప్పుకుంటా. కానీ ప్రేమలో సెక్స్ కూడా ప్రేమలో పక్కపక్కన కూర్చుండా ఉండాలి, కళ్ళలో కలిపెట్టుకొని చూసుకుంటూ ఉండాలి. టచ్ అంటే ప్రేమగా హగ్ చేసుకోవాలి. అది ఏంటంటే ఒక మనిషి ఇంకొక మనిషిని హగ్ చేసుకున్నప్పుడు మనకి ఒక కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది, ఒక సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది, ప్రపంచంలో నాకంటూ ఒక పర్సన్ ఉన్నాడని ఒక ఫీలింగ్ ఉంటుంది. తర్వాత నా మనిషి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. బాడీ మొత్తం చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా ఫీలింగ్స్ ఉన్నాయి ఇవన్నీ. నచ్చని మనిషి హగ్ చేసుకుంటే ఎంత మనకి నచ్చదో, మన అనుకున్న మనిషి నచ్చిన మనిషి హగ్ చేసుకున్నా బాగుంటుంది. అదంతా ఏం లేదు. ఇక సెక్స్ అనేది అదొక పీక్ స్టేజ్ అనమాట. నచ్చిన ఇద్దరు మనుషులు సో ఆ విధంగా కలిసి సెక్సువల్గా ఉన్నారంటే ప్రపంచంలో ఇంకెప్పటికీ వాళ్ళని ఏది విడతీయలేనంత స్ట్రాంగ్గా వాళ్ళు అయ్యి ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ అన్నీ పెరిగి చాలా మంచిగా ఉంటారు. కానీ అది కూడా లేదు. సో రాత్రి నిన్నంతా నేను మొన్న ఒక షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కొచ్చుకున్నాను. ఆ బట్టలు మెట్ల మీద ఉన్నాయి కదా బట్టల సంచి, అది అలానే ఉంది. అవి కొన్నాను కానీ టైట్గా అనిపిస్తున్నాయి, కంఫర్ట్గా లేవు, మళ్ళీ అట్లనే వేడి అనిపిస్తుంది. స్లీవ్లెస్ కాదు, నాకు ఈ సమ్మర్ సీజన్లో స్లీవ్లెస్ కావాలన్నమాట. సరే నిన్న హోలీ చూడ్డానికి ట్యాంక్ బండ్కి వెళ్ళిన తర్వాత రిటర్న్ బట్టల షాప్కి వెళ్దామంటే రాలేడు. అప్పటికి ఒక షాప్కి తీసుకెళ్ళా. రానంటే మళ్ళీ నైట్ తీసుకెళ్ళి బట్టలు కొనుక్కుని వచ్చాను. నైట్ 12 అయింది. 12 అయితే పాప పడుకున్నాక మళ్ళీ బయటకు వెళ్ళి సిగరెట్ తాగొచ్చాడు. సిగరెట్ తాగడానికి తనకి టైం ఉంది కానీ నాతో మాత్రం మాట్లాడలేదు. నేను అదే ఆలోచించుకుంటా ఏడ్చుకుంటా రాత్రంతా ఉన్నాను. నిద్ర లేదు, తలనొప్పి. పొద్దున్న లేసాక అడిగాను, నువ్వు సిగరెట్ తాగడానికి కూడా నీకు రాత్రి ఓపిక ఉంది, నువ్వు నాతో మాట్లాడలేదంటే గట్టిగా అరిశాడు నా మీద. ఏం మాట్లాడాలి నీతో, ఏంటి రోజు నువ్వు ఇట్లానే చేస్తున్నావు అది ఇది అంటే, తను ఎంత చీకొడుతున్నా నేను తన వెనకాల పడుతున్నానని తను చాలా ఇది చేస్తున్నాడు. సో కొన్నిసార్లు దేవుడు కూడా క్షమించాడు నీ పాపం అని అంటారు కదా. ఇప్పుడు దేవుడు కూడా నాకు సపోర్ట్ చేస్తాడు, ఎందుకంటే నా వైపు న్యాయం ఉంది. నేనైతే ఖచ్చితంగా వేరే వాళ్ళని ఎత్తుక్కుంటాను.